ప్రైజ్ ద లార్డ్. జనవరి 7వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. రేపటి దినమును గూర్చి అతిశయపడుకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది రేపటిని గురించి అతిశయపడుతూ ఉంటారు. కానీ రేపు ఏమి సంభవించునో మనకి తెలియదని బైబిల్ చెప్తుంది. అంటే మరుక్షణం ఎలా ఉంటుందో తెలియనంత నిస్సహాయకులం మనం. దేవుని కృప ద్వారా మాత్రమే గంటలు చూస్తున్నాం, రోజులు చూస్తున్నాం, సంవత్సరాలు చూస్తున్నాం. మన జీవితంలో ఈ ఆశీర్వాదాలు పొందుకోవటానికి కారణం దేవుని కృపే. మన గొప్పతనం ఏదీ లేదు. ఎందరో ఎన్నో భయంకరమైన దుర్మరణాలకు గురవుతున్నారు. దినములు పొడిగించి సంవత్సరాలను మన మీద గతింపచేసే దేవుని మీదే మనం ఆధారపడాలి తప్ప మనం అతిశయించటానికి ఏమీ లేదు. ఈ మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటనను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒక కార్డియాలజిస్ట్, అంటే గుండెకు సంబంధించిన డాక్టర్ గారు, ఎన్నో వందల గుండె ఆపరేషన్లు చేసిన వ్యక్తి గుండెపోటుతో మరణించారు. ఎన్నో గుండెలకు ఆపరేషన్ చేసి ఎంతోమందిని కాపాడిన అతను తన గుండెను తాను కాపాడుకోలేకపోయాడు. చిన్న వయసులోనే మరణించాడు. రాజులైనా, అధికారులైనా, సామాన్యులైనా, సామంతులైనా ఏదో ఒకరోజు మరణించాలి. కాబట్టి మనం అతిశయించకూడదు. ప్రతిరోజు దేవుని యందే ఆనందించాలి. దేవుని కొరకే జీవించాలి. దేవునికే మహిమ తేవాలే తప్ప రేపటి దినం నేను ఇది చేస్తా, అది చేస్తా అని అతిశయించకూడదు. బైబిల్లో కూడా ఒక ధనవంతుడు తన ప్రాణముతో నీకు కావలసినంత సంపాదించాను, తిని త్రాగి సంతోషించన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు తన ప్రాణం అడిగితే ఏం చేయలేకపోయాడు. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడగలిగితే దినాలు పొడిగిస్తూ, సంవత్సరాలను మనకిస్తూ, సంతోషాన్ని అందిస్తూ దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.